హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం రష్యా అధ్యక్షుడిగా 5వసారి కూడా వరుసగా పుతిన్నే నియమించబడ్డారు. ఈయన గురించి చూద్దాం. ఈయన స్టడీ పరంగా న్యాయశాస్త్రం లేదా లా చదువుకున్నారు. తర్వాత 1998లో అప్పుడు అధ్యక్షుడు బోరిస్ ఎల్సన్ ఏం చేశారంటే ఈయన్ని రష్యా సెక్యూరిటీ సర్వీస్కి అధిపతిగా నియమించారనమాట. తర్వాత 1999లో ప్రధానమంత్రిగా కూడా ఈయన్ని నియమించారట. తర్వాత బోరిస్ ఎల్సన్ రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఈయనకి లభించింది. తర్వాత 2000లో ఎలక్షన్స్ జరిగి ఈయన తొలిసారిగా అధ్యక్ష పదవి చేపట్టారనమాట. తర్వాత 2004లో కూడా రెండోసారి అధ్యక్షుడు అయ్యారు. తర్వాత 2008లో మూడోసారి అధ్యక్షుడిగా చేయకూడదన్న నిబంధన రాజ్యాంగంలో ఉండడంతో ఈయన ప్రధానమంత్రి పదవి 2008లో చేపట్టారనమాట. తర్వాత 2012లో మూడోసారి, 2018లో నాలుగోసారి కూడా ఈయన అధ్యక్ష పదవి చేపట్టారు. రీసెంట్గా 2024లో ఎన్నికయ్యి 5వసారి కూడా ఈయన అధ్యక్ష పదవి చేపట్టారనమాట. స్టాలిన్ యొక్క రికార్డ్ని ఈయన బ్రేక్ చేశారు.